నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండస్ట్రీ డిసైడ్ అయిపోయింది. టాలీవుడ్ ఇవాళ రేపా రాత్రిపూట హైదరాబాద్ నుంచి బయలుదేరే ట్రైన్స్ ఏమున్నాయో చూసుకొని మొత్తం ప్యాకప్ చేసుకొని ఆంధ్ర వెళ్ళిపోదాం, విజయవాడ వెళ్ళిపోదాం, విశాఖపట్నం వెళ్ళిపోదాం. ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్న స్టూడియోల్లో షూటింగ్లు కూడా మొదలైనవి. అరకు ఆ పరిసర ప్రాంతాల్లో 7-8 టీమ్స్ ఇప్పుడు ప్రస్తుతం సర్వే చేసుకుంటున్నాయి. లంబసింగ్ పేరుతో సినిమా కూడా వచ్చింది. కళ్యాణ్ కృష్ణ సమర్పణలో, కన్నబాబు గారి సోదరుడు వారి సమర్పణలో సినిమా కూడా వచ్చింది. సో బెటర్ అటు షిఫ్ట్ అయిపోవటం. పొద్దున్న లేస్తే ఈ పంచాయతీలు ఏంటి, ఈ అరెస్టులు ఏంటి, ఈ గోలేంది, మనకి ఈ బెదిరింపులు ఏంటి, ఎప్పుడో జమానాలో బాంబేలో ఉండేవి, మళ్ళీ మధ్యలో కొద్దిగా బీజేపీ స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత తగ్గినాయి. మళ్ళీ ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ బెదిరింపులు మొదలైనాయి. సినిమా వాళ్ళని, అంబానీలను కూడా బెదిరించేసి అక్కడ సాక్షాత్తు అప్పటి హోంమంత్రి అరెస్ట్ అయ్యాడు. ఆ తరహా వ్యవస్థ ఏమన్నా ఇప్పుడు తెలంగాణలో డెవలప్ అవుతుందా? సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వ పెద్దలు ఏమన్నా దిల్మాంగే మోర్ అన్నట్టు మరీ ఎక్కువ ఏమన్నా ఆశించేస్తున్నారా? ఒక సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు లేదా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచి దాంట్లో మాట్లాడించాలనే ఇంగితం కూడా వీళ్ళకి లేదా? ఇండస్ట్రీ అంత మోనార్క్ అయిపోయిందా? ఏమనుకుంటున్నారు? కొమ్ములు వచ్చినాయా? ఇండస్ట్రీలో మెజారిటీ ఉన్న ఆంధ్రోళ్ళ తెలివితేటల వల్లే ఈ మొత్తం తతంగం అంతా నడుస్తుంది అనుకునే భావనలో కొందరు పెద్దలు ఉన్నారు. నాట్ ఆల్, ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు ఉన్నారని ఒక సమాచారం. దీని మీద ఇండస్ట్రీ ప్రముఖులు నిన్న మొన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇలా చీటికి మాటికి కేసులు ఎదుర్కోవటం, ఒక సినిమా 1000 కోట్లు సాధించింది అనగానే దాని మీద కళ్ళు పట్టడం, దృష్టి పెట్టడం, అంతిమంగా ఏంటంటే అందులో జరిగిన పొరపాటులో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆడియన్స్ అనే మాట కూడా వచ్చింది. ఆడియన్స్ కావచ్చు, సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, అలాగే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. వెల్ ఇన్ అడ్వాన్స్ మేము లెటర్ ఇచ్చినా సరే తగిన భద్రత సమకూర్చలేనప్పుడు మమ్మల్ని అక్కడే ఆపుండాల్సింది కదా అనే వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయి దాకా వచ్చేసింది. ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతోంది శాసనసభలోనే, బెనిఫిట్ షోలు మేము ఇవ్వం, వాటికి పర్మిషన్ ఇవ్వం. మీరే ఇచ్చారు ఇంతకుముందు, దాని మీద మరి ట్యాక్స్ వసూలు చేశారు. ఆ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది కదా. సరే, ఇప్పుడు ఇవ్వకూడదు అనుకున్నారు. సామాన్య ప్రేక్షకుడి దగ్గరికి సినిమాని తీసుకెళ్లాలని మీ ప్రయత్నం, అలాగే మీ ఆచరణ అభిలషణీయమే. ఇది అందరూ ఇన్వైట్ చేస్తారు, సామాన్య ప్రేక్షకుడు, కామన్ మ్యాన్ ఇన్వైట్ చేస్తాడు, నో డౌట్. బట్ ఇండస్ట్రీ మీద ఆధారపడి వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, లక్షల కుటుంబాలు పరోక్షంగా బతుకుతున్న హైదరాబాద్ ఇది. ఒకప్పుడు బతిమలాడి మరి చెన్నారెడ్డి గారి ఇండస్ట్రీని చెన్నై నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ రోజు పెద్దలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ సహకరించారు. అలాగే బెనిఫిట్ షోలు అంటే ఎలా ఉండేవి అనే దానికి నిర్వచనం ఆ రోజు ఎన్టీఆర్ చూపించారు, ఏఎన్ఆర్ చూపించారు, నటశేఖర కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ చూపించారు, నటభూషణ్ సోహన్ బాబు చూపించారు. దివిసీమ ఉప్పినప్పుడు జోల కట్టుకుని ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి నిధులు సేకరించారు. అలాగే దానికోసం కొన్ని బెనిఫిట్ షోలు వేసి ఆ వచ్చిన డబ్బును తీసుకొచ్చి వరద బాధితుల సహాయార్థం ఇచ్చారు. ఇప్పుడు ఏ వరద బాధితుల సహాయార్థం ఈ బెనిఫిట్ షోలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ నిలదీస్తుంటే ఇండస్ట్రీ దగ్గర సమాధానం లేదు. ఏ కొందరి పెద్దల కోసమో లేకపోతే ప్రముఖుల కోసమో వాళ్ళ వసూళ్ల కోసమో ఈ బెనిఫిట్ షోలు వేస్తున్నారా? వారం రోజులు వేస్తారు. అండ్ అలాగే ఈరోజు సినిమా వేటగాడు, అడవి రాముడు లాంటి సినిమా కాదు. 100 రోజులు ఆడటానికి అవకాశాలు లేవు, ప్రేమాభిషేకాలు లేవు, అల్లూరి సీతారామరాజు లేవు. వారం రోజులు సినిమా ఆడితే దాని నుంచి 4 డబ్బులు చేసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్లు చేసుకోవాలి, ప్రొడ్యూసర్స్ చేసుకోవాలి. ఒకవేళ ప్రొడ్యూసర్ అమ్మేస్తే ఆ ఏరియా రైట్స్ కొనుక్కున్న హక్కుదారుడు చేసుకోవాలి, ఎగ్జిబిటర్స్ చేసుకోవాలి. పెద్ద పెద్ద థియేటర్స్, మెగా స్క్రీన్స్ ఉన్న థియేటర్స్లో వాళ్ళు చేసుకోవాలి. పాప్కార్న్ 500కి అమ్మాలి, వాటర్ బాటిల్ 200కి అమ్మాలి. ఇలాంటి రకరకాల విన్యాసాలు ఇప్పుడు చూస్తున్నప్పుడు వారం రోజుల వ్యవధి లోపల డబ్బులు వసూలు చేసుకోకపోతే ఆ సినిమాని కాకెత్తుకుపోయినట్టే, ఆ సినిమా మీద వచ్చిన డబ్బులు కాకెత్తుకుపోయినట్టే. సాయంత్రానికి పైరసీ కొన్ని వెబ్సైట్స్లో ప్రత్యక్షమవుతుంటే మరి ఇండస్ట్రీ బతకాలంటే వారం రోజులు బెనిఫిట్ షో కావాలనే వాదన కూడా తెర మీదకి తీసుకొచ్చేశారు. పర్ఫెక్ట్. మరి అదే సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రభుత్వం పౌరులకు కల్పించాల్సిన రక్షణ బాధ్యత ఇవన్నీ కూడా ఉన్నాయి. రక్షణ బాధ్యత ప్రభుత్వం అందే. అల్లు అర్జున్ వస్తే స్టాంపీడ్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆయన్ని ఇంటి దగ్గర అరెస్ట్ చేయలేదు, ఇంటి దగ్గర ఆపలేదు? లేదు, థియేటర్ దగ్గరికి వస్తుండగానే ఇక్కడున్న జనసందోహాన్ని చూసి ఎందుకు మీరు అసెస్ చేయలేకపోయారు? పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి కదా అని అడుగుతున్న అన్ని పార్టీల నాయకులు, సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. మరి పోలీస్ హ్యాస్ టు ఆన్సర్. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా బోల్డన్ని ఎవిడెన్స్లు, వీడియో ఎవిడెన్స్ని, సీసీటీవీ ఫుటేజ్ని అద్భుతంగా సమకూర్చిన ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం
ఈ ఒక్క విషయంలో పోలీసుల వైఫల్య విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? చాలామంది అడుగుతున్నారు. ఇవాళ రేపు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తుంది. దీనికి సమాధానం చెప్పాలి. అండ్ రెండోది, సందర్భ శుద్ధి లేకుండా ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయిన ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడటం, తోలు తీస్తానంటాం, నువ్వేమన్నా తీస్మార్ ఖానా అంటాం. ఆయన తీస్మార్ ఖాను లేకపోతే ఇంకోటో జనం చెప్తారు, మీరు ఆవేశపడక్కర్లేదు కదా. ఆయన అలా ఎందుకు మాట్లాడారు? ఏ ధైర్యం చూసుకొని మాట్లాడారు? శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆయనకు ధైర్యం రాదా? ఆయన వెనకాల ఎవరు ఉండక్కర్లా. సరే, ఆయన హఠాత్తుగా తాను కూడా ఒక గొర్రెంట్ల మాధవలాగా అయిపోవాలి. అనంతపురం ఎంపీగా ఒక సీఐ ఎలా గెలిచాడో, నేను ఒక ఏసీపీని సస్పెండ్ అయి ఉండొచ్చు కాక నేను కూడా రేపొద్దున రాజకీయాల్లో వెళ్ళాలంటే పుష్పాన్ని నేను ఒక ఆయుధంగా చేసుకోవాలని. మరి ఏ అల్లు అర్జున్ అయితే మీరు నిందించి దూషించారో అదే అల్లు అర్జున్ని వెపన్గా చేసుకుని మీరు మీ ఎంట్రీని, పొలిటికల్ ఎంట్రీని మీరు ప్లాన్ చేసుకున్నారనే ఆరోపణలు, విమర్శలు, అలా ప్రస్తావనలు, అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. సో మల్టిపుల్ యాంగిల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. అందుకని ఇండస్ట్రీ డిసైడ్ అయిపోయింది, ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోదాం. షిఫ్ట్ అయిపోతే కొంతలో కొంత మేలు. అక్కడ ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చంద్రబాబు గారు తీసుకొచ్చిన సంస్కరణలు అంటే ఈ రోజుకి చెప్పుకుంటారు. ఆయన ఆ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాతే రామారావు గారు తన కుమార్తెని ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. సో ఆయనకు ఒక విజన్ ఉంది ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, దానికి ఒక ప్లాన్ ఉంది. ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ భరోసా ఉంది, ఒక రక్షణ ఉంది. సమాజం పట్ల తన బాధ్యత ఏదో తెలుసుకోవాలి. ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఆ వీధిలో పెద్ద ఆయన్ని పిలిచో, లేకపోతే ఆ ఊళ్ళో పెద్ద ఆయన్ని పిలిచో, లేకపోతే ఒక కపుల్, రెస్పెక్టెడ్ కపుల్ని పిలిచో, అయ్యా మీరు ఈ ఫంక్షన్ని మీ స్వహస్తాలతోటి ప్రారంభించండి, మేము సంతోషిస్తామంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించి వెళ్తారు. అలా పిలిచి వాళ్ళ చేత ఆశీర్వాదాలు ఇప్పించుకోవాలనే తహతహలాడుతున్న కొందరు పెద్దలు ఉన్నారు ప్రభుత్వంలో. వాళ్ళని పిలిస్తే ఏం పోయింది మీకు? ఇదేదో మీ ఇంటి సంబరం కాకుండా చూసేది జనం, కోట్ల మంది జనం. మరి అది 2 తెలుగు రాష్ట్రాలు కాదు, దేశం అంతా సంబరమే. ఆ సంబరానికి పిలవండి, పిలిచి మెరాజ్ చేసుకోండి, ఒక పుష్పగుచ్చం ఇవ్వండి. అయ్యా ఫలానా మీరు సో అండ్ సో మీరు రావటం వల్ల ఈ నేల పులకించిపోయింది, మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఇది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుంది ఈ సినిమా అని చెప్పండి, వాళ్ళని పొగడండి. 10 నిమిషాలు పొగిడితే ఏమైపోయింది? లేనిపోని ఇగోలకి ఎందుకు మీరు అవకాశం ఇస్తున్నారు అని అంటూ నెటిజన్లు అల్లు అర్జున్ అనే కాదు, చాలామంది సినిమా స్టార్స్ని భూమి మీద 4 అడుగులు ఎత్తున నడుస్తుంటారు, 6 అడుగులు ఎత్తున భూమి మీదకి దిగి అక్కడ నడవండి అని చెప్పి సజెషన్ ఇస్తున్నారు. సో ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఉంది, ప్రభుత్వ పెద్దలు నేర్చుకోవాల్సింది ఉంది, ఆడియన్స్ నేర్చుకోవాల్సింది ఉంది, బెనిఫిట్ షోల కారణంగా లాభపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇన్ని ఉన్నాయి. ఏదైతేనే ఇండస్ట్రీ డిసైడ్ అయింది, ఇవాళ రేపా అనే ఒక్క విషయంలో తేడా ఉండొచ్చేమో కానీ పర్ఫెక్ట్గా, కాన్ఫిడెంట్గా, నమ్మకంగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోవాలని నాకు ఆలోచనలో ఉన్నట్టయితే సినిమా పెద్దల సమాచారం.